కెనడాలోని టొరంటోలో తెలంగాణ కెనడా అసోసియేషన్ టీసీఏ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తీన్మార్ సంక్రాంతిగా మైకేల్ పవర్ సెకండరీ స్కూల్ ఎటోబికోలో సంబరంగా జరుపుకున్నారు. ఈ వేడుకలను కమిటీ కార్యదర్శి శంకర్ భరద్వాజ్ ప్రారంభించగా గుప్తేశ్వరి వాసుపిల్లి, పద్మజ వరద, సమతా కాకర్ల, కస్తూరి చటర్జీ, మాధురి చేతరాజు జ్యోతి ప్రజ్వలన చేశారు. శ్రీతన్ పూల, ఆర్యన్ పూల గణేష వందనంతో సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గుప్తేశ్వరి వాసుపిల్లి పర్యవేక్షణలో చిన్నారులకు ఫ్యాన్సీ డ్రెస్, డ్రాయింగ్ పోటీలు, మహిళలకు ముగ్గులు, వంటల పోటీలు నిర్వహించారు. 100 మందికి పైగా చిన్నారులకు భోగిపళ్లు పోసి ఆశీర్వదించారు. విజేతలకు బహుమతులు అందించారు. టీసీఏ స్పాన్సర్ ఎన్సీపీఎల్ అధినేత రాంబాబు వాసుపిల్లి 2025 టొరంటోలో తెలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించి కమిటీ సభ్యులకు అందజేశారు. తీన్మార్ సంక్రాంతి ఉత్సవాలకు సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు సహకారంతో శ్రీరంజని కందూరి, రాహుల్ బాలనేని, మాధురి చేతరాజు 4 గంటల పాటు తమ యాంకరింగ్ తో అలరించారు. ఈ కార్యక్రమానికి ఈవెంట్ స్పాన్సర్ గా వ్యవహరించిన ఎన్సీపీఎల్ అధినేత రాంబాబు వాసుపిల్లిని తెలంగాణ కెనడా అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మన్నం సాలువతో సత్కరించి టీసీఏ మెమోంటో బహుకరించారు. అలాగే ఫ్యాన్సీ డ్రెస్ పోటీలకు బహుమతి స్పాన్సర్ గా వ్యవహరించిన విభూతి ఫాబ్ స్టూడియో అధినేతను కూడా శ్రీనివాస్ మన్నం సాలువతో సత్కరించి టీసీఏ మెమోంటో బహుకరించారు. కెనడాలో తెలుగు పండుగలను జరుపుకోవడం ద్వారా తెలుగు పండుగలను, తెలంగాణ సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసినట్లు అవుతుందని టీసీఏ అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నం అన్నారు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా అన్న రీతిలో తెలంగాణ కెనడా అసోసియేషన్ కృషి చేస్తుందన్నారు. కాగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా రుచికరమైన విందు ఏర్పాటు చేశారు. చివరగా తెలంగాణ కెనడా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సంతన్ నారెళ్లపల్లి కృతజ్ఞతా వందన సమర్పణతో సంక్రాంతి వేడుకలను ఘనంగా ముగించారు.